శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 46వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో గోపికల దగ్గరికి ఉద్ధవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు మధుర నుంచి పంపించడం జరుగుతుంది. పరమాత్ముడి యొక్క సందేశాన్ని గ్రహించినటువంటి ఉద్ధవుడు బృందావనానికి చేరుకోవటం, ఆ బృందావనంలో సాయం సమయంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి వాతావరణాన్ని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఆ తర్వాత అక్కడ నందుడిని కలుసుకున్నాడు ఉద్ధవుడు. ఆ నందుడి చేత సపర్యలు భోజనాదులు అన్ని చేసిన తర్వాత కుశల ప్రశ్నలు అడగటం అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశం. ఆప్యాయంగా నందుడు ఆ ఉద్ధవుని చూసి సంతోషంగా, నా బిడ్డ ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు, మమ్మల్ని స్మరిస్తున్నాడా లేదా అనేటువంటి విధంగా నందుడు కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వినిపిస్తూ దశమస్కందంలో 46వ అధ్యాయంలో చక్కటి అద్భుతమైనటువంటి బృందావనాన్ని చూస్తున్నటువంటి ఉద్ధవుణ్ణి వర్ణిస్తున్నారు. ఇతస్తతో విలంగద్భిర్గోవత్సైర్మండితం సితైః గోదోహ శబ్దాభిరవం వేణూనాం నిస్మనేన చ అంటూ 10వ శ్లోకంలో వర్ణించారు. చెంగు చెంగున ఎగిరేటువంటి లేగదూడలు ఓ పక్కన, అలాగే ఓ పక్క నుంచి గోవుల యొక్క పాలని తీస్తూ ఉన్నటువంటి చక్కటి శబ్దం ఒక పక్కన, వేణునాదం ఒక పక్కన, ఆ గోపబాలకులు చేస్తున్నటువంటి సంగీత వాయిద్యాలు మొదలైనటువంటివన్నీ వేణునాదంతో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు స్త్రీలందరూ కూడా ఆ సమయంలో వాళ్ళ కర్మలు చేసుకుంటూనే స్వామివారి యొక్క కీర్తనని చేసుకుంటున్నారట. గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః స్వలంకృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితం. అందుకే బృందావన వాసులు బ్రజవాసులు ధన్యులైనటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కృష్ణుడు ఉంటే ఎలా ఉన్నారో వాళ్ళు లేకపోయినా కూడా పరమాత్ముడి యొక్క తపస్సులోనే ఉన్నారు, వాళ్ళు ఆ పరమాత్ముడి యొక్క ధ్యాసలోనే ఉన్నారు. ఎందుకంటే గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః, బలరామకృష్ణుల యొక్క వాళ్ళ యొక్క శుభకర్మలు ఏవైతే చేశారో, వాళ్ళు ఏ ఏ లీలలైతే ప్రదర్శించారో ఆ లీలలన్నీ కూడా వాళ్ళు చక్కగా గాయంతీభిశ్చ చక్కగా పాటలు కట్టుకుంటూ అనేక రకాలుగా కీర్తిస్తూ ఉన్నారట, పాడుకుంటూ ఉన్నారట. వాళ్ళ కర్మలు చేసుకుంటూనే చక్కగా వాళ్ళ యొక్క ఆలాపన చేసుకుంటూ స్వలంకృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితం. ఎక్కడ చూసినా ఉద్ధవుడికి చక్కగా వేణునాదాలు, ఆ గోవులు, ఆ కీర్తనని ఆలపిస్తున్నటువంటి బలరామకృష్ణ యొక్క సంకీర్తనాలాపనలో పక్కన చక్కగా అలంకరించబడినటువంటి గోపగోపీ జనాలతో సువిరాజితంగా ఉన్నటువంటి బృందావనమే దర్శనమిచ్చింది ఉద్ధవుడికి. ఈ ఉద్ధవుడి గురించి మనం నిన్న చెప్పుకున్నాం. కొన్ని పురాణాలలో కృష్ణుడికి సోదరుడిగా ఉన్నారు అని చెప్పుకున్నాం. కానీ కొన్ని పురాణాలలో కృష్ణుడికి ఇంకా చెప్పాలంటే పెదనాన్న వరుస అవుతాడు. ఇంకా చెప్పాలంటే దానికి ఆధారం కూడా ఆంధ్ర మహాభారతంలో ఒకటి శ్లోకం కూడా నేను తర్వాత వినిపిస్తాను. ఉద్ధవుడు అంటే నందుడి కంటే పెద్దవాడుగా మనకి తెలుస్తుంది ఉద్ధవుడు. అది కొన్ని పురాణాలలో ఉన్నటువంటిది. దానికి ఆంధ్ర మహాభాగవతంలో చక్కగా ఒక శ్లోకంలో అన్న అని సంబోధించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అదే ఈరోజు మనం చెప్పుకుందాం. అందువలన ఉద్ధవుడు వయసులో పెద్దవాడు కృష్ణుడి కంటే. అందువలన కృష్ణ పరమాత్ముడు ఆయన్ని మంత్రిగా చక్కగా స్నేహితుడిగాను చూశాడు. ఎందుకంటే అన్నిటికంటే మించి బంధం ఎట్లా ఉన్నా కూడా ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల
పరమాత్మ అనేటువంటి భావనతో, పరమ భక్తి భావంతో ఉన్నటువంటి వాడు ఉద్ధవుడు. ఆ భక్తి భావానికి మెచ్చుకుని పరమ సంతోషంగా పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా, చివరిలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చివరిలో మాట్లాడింది ఎవరితో అంటే ఉద్ధవుడితోనే. ఆయన అవతారం పరిసమాప్తి చేసే సందర్భంలో కూడా ఉద్ధవుడికి ఒక సందేశం ఇచ్చి పంపించారు. ఆ సందేశం కూడా అట్లాంటి ఆత్మీయుడిగా అంతరంగిక వ్యవహారాలు చూసేటువంటి వాడిగా ఉద్ధవుడు సుప్రసిద్ధుడయ్యాడు. అట్లాంటి ఉద్ధవుడు చక్కగా బృందావనాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడు. పైగా దాంట్లో కూడా అజ్ఞత్యాదిది అతిథి గో విప్రపితృదేవార్చనాన్వితై ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమం. అజ్ఞత్కాతిథి గో విప్ర పితృదేవార్చనాన్వితై. వరుసగా ఒకే పదంలో సమస్తమైనటువంటి దైవ కార్యాలని చేస్తున్నటువంటి వ్రజవాసులు, వాళ్ళని వర్ణిస్తున్నారు. ఎట్లా ఉంది అంటే వ్రజవాసులందరూ కూడా ఆ సమయానుకూలంగా సాయం సమయం, అందులో ప్రదోష వేళ వెళ్తున్నాడు. ఆ ప్రదోష వేళలో ఎట్లా ఉండాలి? చక్కగా దీపాలు పెట్టుకోవాలి. ఈనాటిలాగా స్విచ్లు వేసుకుని ట్యూబ్ లైట్లు వేసుకునే సమయాలు కాదు. దీపాలు చక్కగా ఆ ఆరు బయట తులసి కోటలోను ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి దీపాలతోను, ఓ పక్కన అగ్నిహోత్రాలు చేసేటువంటి వాళ్ళు అత్యద్భుతంగా అగ్ని అర్క, అగ్ని ప్లస్ అర్క, అగ్ని అర్క. అర్క అంటే సూర్యుడు. సాయం సంధ్య వేళలో చేయవలసినటువంటి ఓ పక్కన సంధ్యావందనాది విధులు, సూర్య నమస్కారాలు మొదలైనటువంటివి అగ్నిని ఆవాహన చేసి చక్కగా సాయం సంధ్య వేళలో చేసే అగ్ని కార్యాలు, అగ్నిహోత్రాలు. అగ్ని కార్యం అనేది బ్రహ్మచారి చేస్తాడు, అగ్నిహోత్రం అనేటువంటి వివాహమైనటువంటి పెద్దలు చేస్తారు. కాబట్టి అటువంటి విధులన్నీ ఏవైతే ఉన్నాయో అగ్నిని పూజించే విధానము, సూర్యుడిని పూజించే విధానము, అంతేకాకుండా అతిథి గో, అతిథుల్ని పూజించేటువంటి వాళ్ళు అతిథుల్ని పూజిస్తున్నారు. గోవుల్ని పూజించేటువంటి వాళ్ళు గోమాతల్ని పూజిస్తున్నారు, గోవత్సల్ని పూజిస్తున్నారు. విప్ర బ్రాహ్మణోత్తముల్ని, పితృదేవతల్ని, దేవతలని అర్చనాన్వితై, లాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా సమయానుకూలంగా ఎవరు ఎట్లా ఏ విధంగా అర్చించాలో వాళ్ళని ఆ విధంగా అర్చిస్తున్నటువంటి వాళ్ళని దర్శించాడు ఉద్ధవుడు ఆ సందర్భంలో. ఎలా? గంధ ధూప దీప నైవేద్యాలతో, ధూప దీపైశ్చ మాల్యైశ్చ. మాల్యము అంటే మాలలు, చక్కటి సుగంధ పరిమళాలైనటువంటి దివ్యమైనటువంటి మాలలతో, గోపావాసై మనోరమం. ఆవాసము అంటే నివాసం. గోప ఆవాసై, ఆ గోపాలకులు ఉండేటువంటి నివాసంలో మనోరమ్యంగా మనోహరంగా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిసరాన్ని చూశాడు. అంటే ఏ ఇంట్లో చూసినా ఆ సమయంలో ప్రదోష వేళలో ఎలా ఉంది అంటే చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో, దైవభక్తితో ఆ సమయం వెలసిల్లుతూ ఉన్నది. ఇది సాయంత్రం పూట ఉండవలసిన విధానం. మీరు ఏదైనా క్షేత్రం చూడండి, ఆ పొద్దున పూట సాయంత్రం ప్రదోష వేళలో నిజంగా ఆ ఊళ్ళో దాదాపు సగం మంది ఆ దేవాలయం పరిసరాల్లో హాయిగా భగవంతుడి యొక్క చింతనలోనే ఉంటారు. ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు మాత్రమే ఆ సాయంత్రం పూట ఏదైతే చేయకూడదో అది చేస్తూ ఉంటారు. ఏమిటా అంటే సాయంత్రం పూట ఆ బజ్జీ బళ్ళ దగ్గర ఉండి హాయిగా తింటూ తాగుతూ ఉంటూ ఉంటారు. ప్రదోష వేళలో సంధ్యా సమయంలో చేయకూడదు ఏంటంటే తినటము, తాగటము, చదవటం కూడా చేయకూడదు. ఏం చేయాలి మరి అంటే కేవలం దైవస్మరణ, దైవ ఆరాధన, సూర్య నమస్కారం, అంతే. ఇవి చేయవలసింది. కాబట్టి ఆ సమయంలో ఇవి చెయ్యాలి. అట్లా ధూప దీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమం. అట్లాంటి రమ్యంగా ఉన్నటువంటి బృందావన ప్రాంతానికి బయలుదేరుతున్నారు. సర్వతః పుష్పితవనం ద్విజాలికుల నాదితం హంసకారండవాకీర్ణై పద్మషండైశ్చ మండితం. మండితము అంటే మండిపోవటం కాదు. సంస్కృతంలో మండితము అంటే అలంకరించబడుట అని. ఆ ప్రాంతమంతా ఉన్నటువంటి సరోవరాలన్నీ కూడా అలంకరించబడ్డాయట. దేంతో అలంకరించబడ్డాయంటే హంస పక్షుల చేత, చక్కటి హంస జంటల చేత, హంస కారండక పక్షుల చేత మొదలైనటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో, కొంగలు, హంసలు, కారండక పక్షులు మొదలైనటువంటి వాటితో ఆ సరోవరాలన్నీ కూడా పద్మషండైశ్చ, షండము అంటే సమూహము, పద్మాల యొక్క సమూహాలతో కూడుకుని చక్కగా సరోవరాలన్నీ అలంకరించబడి చూడటానికి మనోరంగంగా ఆహ్లాదంగా ఉన్నాయని వర్ణిస్తున్నారు అక్కడ. అంటే ఆ సరోవరాలన్నీ కూడా ఆ విధంగా చక్కగా ఉన్నాయి అని చెప్పడం అక్కడ.
సరస్సులని పూర్తిగా నిండినటువంటి నీటితో పక్కన, ఆ నీటితో కూడా పూర్తిగా వికసించినటువంటి కమలాలో పక్కన అవంతా శోభాయమానంగా ఉంటే, ఇటు పక్కన హంసలు, కారండక పక్షులు మొదలైనటువంటి వాటి యొక్క కదలికలతో మనోజ్ఞంగా ఉంది. ఎక్కడ చూసినా పుష్పిత వనం, సర్వత పుష్పిత వనం. ఎటు చూసినా వనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చక్కగా పుష్పాలతో కూడుకుని ఉన్నటువంటి రమ్యంగా ఉంది. పుష్పాలు ఫలాలు, పుష్పాలు ఫలాలు. ఫల పుష్పాదులు లేనటువంటి వృక్షాలు లేవు అక్కడ. ఆ పుష్పాదులు ఎక్కడైతే ఉంటాయో ద్విజాలి కుల నాదితం. ద్విజాలి అంటే తుమ్మెదలు, కులము అంటే సమూహము అన్నాడు. ఆ తుమ్మెదల యొక్క గుంపులు, తుమ్మెదల యొక్క సమూహాల యొక్క ఝుంకార నాదాలు ఏవైతే ఉంటాయో అటువంటి నాదాలతో జుమ్మని ఆ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా, వన ప్రదేశం అంతా కూడా ఆ పుష్పాలకి ఆకర్షితమైనటువంటి తుమ్మెదల యొక్క గుంపు చేత, ఇటు పక్కనే ఉన్న పుష్పాలు, వాసనలు, తుమ్మెదల ఝుంకారాలు ఓ పక్కనైతే, ఇంకో పక్కనే చూస్తుంటేనే ఉన్న సరోవరాలు, ఆ పద్మాలు, ఆ హంసకారండక పక్షులు, ఈ మధ్యలో వెళ్తున్నాడు రథంలో ఉద్ధవుడు. ఇంకేం కావాలి? ఇంతకంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతకంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇంకెవరికి దొరుకుతుందండి? పదండి వెళ్దాం మనం కూడా. సమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియం నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవ ధియార్చయత్. చివరికి చేరుకున్నాడు. ఉద్ధవుడు అలా ప్రయాణం చేసి అందమైనటువంటి ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ తం ఆగతం పదాన్ని విడదీస్తే ఆగతం తం వచ్చినటువంటి ఆ ఉద్ధవుణ్ణి సమాగమ్య సమీపించి నందుడు కృష్ణస్య అనుచరం ప్రియం. ఇక్కడ ఏమైనా చూసారా? ఏమని చెప్పారు? కృష్ణుడి యొక్క అనుచరుడు, కృష్ణుడి యొక్క ప్రియుడు అయినటువంటి ఉద్ధవుణ్ణి అని సంబోధించారు. కృష్ణుడికి ప్రియమైనటువంటి వాడు, అత్యంత ప్రియమైన వాడు కృష్ణుడికి అనుచర అంటే ఎప్పుడు కృష్ణుడితో పాటే ఉండి చెరించేవాడు, కృష్ణుడిని విడిచిపెట్టనటువంటి వాడు, కృష్ణుడి యొక్క అంతరంగిక వ్యవహారాలన్నీ చూసేటువంటి కృష్ణుడి యొక్క అనుచరుణ్ణి చూసి నందః ప్రీతః పరిష్వజ్య రాగానే చూడంగానే ఒక్కసారిగా నందుడు చాలా సంతోషపడిపోయి ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నాడు, హృదయానికి హత్తుకున్నాడు. వచ్చావా నాయనా అంటూ. ఎట్లా ఆలింగనం చేసుకున్నాడంటే వాసుదేవ ధి ధియార్చయత్. ధి అంటే బుద్ధి, వాసుదేవుడు అనేటువంటి ధియ బుద్ధితో వచ్చినటువంటి వాడు ఉద్ధవుడు కాదు, శ్రీకృష్ణుడే వచ్చాడు అనేటువంటి ఆ బుద్ధిలో అంత ఆత్మీయత ఆలింగనం చేసుకున్నాడు నందుడు. కాస్త తన కుమారుడే స్వయంగా వచ్చాడా అన్నట్టు. అందుకే కృష్ణ పరమాత్ముడు కూడా ఎంచుకునేటప్పుడు కూడా అక్కడ తనతో పాటుగా సమానంగా ఉండేటువంటి వాడని చెప్తారు. అక్కడ సాన్వయం, సారూప్యం అనే పదం ప్రయోగిస్తారు. అక్కడ సారూప్యం అంటే రూపములోను, నడకలోను, వాక్కులోను ఎటువంటి వ్యత్యాసము లేకుండా తనతో పాటు సమానంగా ఉండేటువంటి సారూప్యత కలిగినటువంటి వాడు అని అర్థం అక్కడ. అంటే ఈ ఉద్ధవుడు గనక బృందావనంలో నడిచి వెళ్తుంటే చూడంగానే మొట్టమొదట కృష్ణుడు గుర్తొస్తారు ఎవరికైనా. అది సారూప్యం అంటే, ఉద్ధవుడు కాదు. అట్లాంటి సారూప్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఉద్ధవుడు. ఆ అనుగ్రహంతో ఇక్కడ ఈయన చూడంగానే వాసుదేవ ధియార్చయత్ అన్నారు. వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వచ్చారు, ఆయనే స్వయంగా వచ్చారనేటువంటి బుద్ధితో నందుడు ఆలింగనం చేసుకుని చక్కగా చేయవలసినటువంటి అర్చయత్ పూజాది విశేషాలు ఏవైతే చేయాలో అవన్నీ చేశాడు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళని ముందుగా ఆ అలసట పోగొట్టాలి కాబట్టి భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖం గతశ్రమం పర్యపృచ్ఛత్ పాద సంవాహనాదిభిః. భోజితం పరమాన్నేన సంవిష్టం అద్భుతమైనటువంటి పంచభక్ష పరమాన్నాలతో కూడినటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలతో విందుకు పెట్టించాడు. భక్తి శ్రద్ధతో పూజించి చక్కగా షడ్రసోపేతమైన కశిపౌ షడ్రసోపేతమైనటువంటి భోజనం, అటువంటి పరమాన్నాదులతో సుఖంగా హాయిగా భోజనం పెట్టి గతశ్రమం ఆయన శ్రమ, ప్రయాణ శ్రమ, ఆ బడలిక అంతా తీరటం కోసం అని చెప్పేసి చక్కగా అలా ఆసనాన్ని కూడా ఏర్పాటు చేయించి ఏం చేశాట నందుడు చూడండి ఇక్కడ పర్యపృచ్ఛత్ పాద సంవాహనాదిభిః. పాద సంవాహనము అంటే పాదసేవ చేయటం. పాద సంవాహనం అంటే పాదాలు నొక్కి ఆ శ్రమని దూరం చేయటం.
చిన్నవాడైతే చేసేవాడు కాదు కదా. నందుడి కంటే చిన్నవాడైతే పాదసేవ చేస్తాడా? కాబట్టి నందుడి కంటే పెద్దవాడు అనేటువంటి నిశ్చయం ఈ ఒక్క పాదంలో కలుస్తుంది. పర్యపృచ్ఛత్ పాద సంవాహనాదిభి, పాదసేవ చేయటము, పాదాలు చక్కగా ఆ శ్రమను దూరం చేయటం మొదలైనటువంటివన్నీ చేస్తూ పర్యపృచ్ఛత్, కుశల ప్రశ్నలు అడుగుతూ ఇక మొదలు పెట్టాట ప్రశ్నలు ఒకదానికొకటి. ఏమిటి ఆ ప్రశ్నలు? మొట్టమొదట ముందు ఆ శ్రమ పోయిన తర్వాత మొదలు పెడుతున్నాడు చక్కగా. దాంట్లో అన్నా అంటూ మొదలు పెట్టాడు శ్లోకంలో పోతనామాత్యుడు. ఓ అన్నా అని సంబోధిస్తూ, ఈ అన్న అనే సంబోధన ఇక్కడ ఏమైనా సంస్కృతంలో పాద సంవాహనము, పాదసేవ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఉద్ధవుడు నందుడి కంటే పెద్దవాడు అనేటువంటి విషయం నిశ్చితమవుతుంది. అన్నా భద్రమి తల్లిదండ్రులమము హర్షించి చింతించునే అంటూ మొదటి పాదంలో పెట్టారు. ఆ వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భద్రంగా ఉన్నాడా? సుఖంగా ఉన్నాడా? ఆయన తండ్రి అయినటువంటి వసుదేవుడు సుఖంగా ఉన్నాడా? అక్కడ వాళ్ళందరూ సౌఖ్యమేనా? తల్లిదండ్రులమైనటువంటి మమ్మల్ని ఎప్పుడైనా చింతిస్తున్నాడా? కనీసం మర్చిపోకుండా కాస్త తలుచుకుంటున్నాడా అంటూ ప్రజవాసంలో ఉన్నటువంటి వాళ్ళని తలుచుకుంటున్నాడా లేదా కృష్ణుడు అంటూ ఒక శ్లోకాన్ని రాశాడు. దాంట్లో అన్న అనేటువంటి సంబోధనలోనే మనం ఉద్ధవుడు వీళ్ళందరికంటే పెద్దవాడని తెలుస్తుంది. అన్నా భద్రమి తల్లిదండ్రులమము హర్షించి చింతించునే, కన్నుంబాసిన గోప గోపికల మిత్రవ్రాతము గోగణంబు నిత్యంబు తలచునే, వన నదీ భూముల్ ప్రసంగించునే, వెన్నుండెన్నడు వచ్చునయ్య ఇట మా వ్రేపల్లెకన్ ఉద్ధవ. ఓ ఉద్ధవ, ఇట మా వ్రేపల్లెకి ఎప్పుడొస్తాడయ్యా కన్నయ్య? ఆ కృష్ణయ్య ఎప్పుడొస్తాడు మా వ్రేపల్లకి? మమ్మల్ని తలుస్తున్నాడా? మము హర్షించి చింతించునే, మమ్మల్ని తలుచుకుంటూ ఆనందిస్తున్నాడా అప్పుడప్పుడు? లేదా? తన్నుంబాసిన గోపగోపికల మిత్రవ్రాతము, తనతో పాటు పెరిగినటువంటి వాళ్ళు, తననే ధ్యానిస్తూ ఉన్నటువంటి గోపగోపికలందరినీ తలుస్తున్నాడా? మిత్రుల్ని తలుస్తున్నాడా? గోగణాన్ని తలుచుకుంటున్నాడా? ఆ దూడల్ని తాను పెంచినటువంటి ఆ గోవుల్ని తలుచుకుంటున్నాడా? వన నదీ భూముల్ ప్రసంగించునే, తాను తిరిగినటువంటి ఈ వనము, ఈ వన ప్రాంతాలు, ఈ భూములు, ఈ పరిసర ప్రాంతాలు, ఈ యమునా నది ప్రాంతాలు ఇవన్నీ తలుచుకుంటున్నాడా? ఎలా ఉన్నాడు చెప్పవయ్యా, త్వరగా చెప్పవయ్యా అంటూ ఆరాట పడిపోతూ అడుగుతున్నాడు చక్కగా నందుడు ఆ శ్లోకంలో. కాబట్టి వీటన్నిటిని చూస్తే ఉద్ధవుడు వీళ్ళందరికంటే పెద్దవాడు అన్న అని కూడా సంబోధించాడు అక్కడ. అది మర్యాద సూచకంగా కూడా అన్న అంటారు. కానీ ఇక్కడ ఈ పాద సంవహన మొదలైనటువంటి చూసుకుంటే కృష్ణుడి కంటే తక్కువ వాడు కాదు, కృష్ణుడి వయస్కుడు కాదు, కృష్ణుడి కంటే కృష్ణుడి సోదరుడు కూడా కాదు అని తెలుస్తుంది. అట్లా కచ్చిదంగ మహాభాగ సఖాన సూరనందన ఆస్తే కులస్య పత్యాద్యైర్యుక్తో ముక్త సుహృత్మృత ఆస్తే కుశల్యపత్యాద్యైర్యుక్తో ముక్త సుహృద్భృత. ఇక్కడ కుశలి అపత్యాత్ అనే పదం విడదీస్తే ఆస్తే కుశలి, కుశలి అంటే కుశలంగా ఉన్నారా అని అడుగుతాం. ఈ పదాన్ని విడదీస్తే అపత్యాత్ యుక్తో అనే పదం, అపత్యాత్ యై యుక్త అనే పదం మనం తీసుకోవాలి దాంట్లో నుంచి అక్కడ. ఎందుకంటే మహానుభావుడైనటువంటి వాడు, మాకు పరమ మిత్రుడైనటువంటి వాడు సూరనందన, సూర్యుని కుమారుడైనటువంటి వాడు వసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముని కన్న తండ్రి. ఆ వసుదేవుడు నహ సఖ, మాకు పరమాప్తుడైనటువంటి వాడు, పరమమిత్రుడైనటువంటి వాడు, మహానుభావుడు. ఆయన ఆస్తే కుశలంగా ఉన్నాడా? ఈ అంగ అనేటువంటి సంబోధన మనకి ఉద్ధవుని చెప్పడం. మహాభాగ అనేది కూడా సంబోధన. మహాభాగ, అంగ, ఉద్ధవ, ఓ మహాత్మ, ఓ మహానుభావ ఉద్ధవ. ఆ సూరసుతుడైనటువంటి వసుదేవుడు మా పరమమిత్రుడైనటువంటి వాడు కుశలంగా ఉన్నాడటయ్యా అని మొట్టమొదట అడగడం దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. అంతేకాకుండా మమ్మల్ని ఆ వసుదేవుడు పైగా చెరసాల నుండి విముక్తుడయ్యాడు అనేటువంటి విషయం కూడా చెప్తున్నాడు. ముక్త యైహి యుక్తో ముక్త, ఆ దంపతులిద్దరు కూడా కంసుడి వలన కారాగారంలో బంధించబడి ముక్త, విముక్తులైనటువంటి వాడు పైగా.
ఇప్పటి వరకు ఏమన్నా కంసుడి యొక్క ఆధిపత్యంలో వాళ్ళు చెరసాలలో ఎన్నో కష్టాలు పడ్డారు. అట్లాంటి ఆ మహాపురుషుడు అపత్యాత్, అపత్యము అంటే సంతానము అని అర్థం సంస్కృతంలో. సంతానం, అపత్యం. ఇన్నాళ్ళకి కంసుడి యొక్క మరణం తర్వాత ఆ దేవకీ వసుదేవులు చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత బలరామకృష్ణుల యొక్క సాంగత్యం కలిగింది. వారి పుత్రుల్ని వాళ్ళు చూసుకోగలిగారు. కాబట్టి అపత్యాత్ యుక్త, అపత్యాత్ యుక్త అంటే వాళ్ళ సంతానంతో కలిసినటువంటి ఆ దేవకీ వసుదేవులు ఇప్పుడు సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? ఎవరితో? పుత్రులతోనూ బంధుమిత్రులతో కూడి క్షేమంగా ఉన్నాడు కదా ఆ వసుదేవుడు. సుహృద్ మృత, సుహృత్ అంటే ఆత్మీయుడు, బంధువులు. బంధువులతోనూ బిడ్డలతోనూ కలిసి వసుదేవుడు క్షేమంగా ఉన్నాడటయ్యా ఉద్ధవ అని నందుడు కుశల ప్రశ్న వేశాడు. మొట్టమొదట ప్రశ్న వేయాల్సింది పెద్దవాళ్ళని కాబట్టి వసుదేవుడిని ప్రశ్నించాడు మొట్టమొదట. ఆ తర్వాత మన అదృష్టం కొద్దీ ఆ కంసుడు హతమయ్యాడయ్యా అంటూ కంసుడి గురించి వర్ణిస్తున్నాడు. దిష్ట్యా కంసో హతః పాపస్సానుగస్వేన పాప్మన సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా. యదూనాం ద్వేష్టి, యాదవ వంశంలో యాదవుల చేత ద్వేషించబడేటువంటి వెధవ. ఎవరి చేత ద్వేషించబడతారంటే ధర్మశీలానాం సాధూనాం యదూనాం. సత్పురుషులైనటువంటి యాదవులు, ధర్మశీలులైనటువంటి యాదవుల చేత నిత్యము ద్వేషించబడేటువంటి ఎవరైతే ఆ కంసుడున్నాడో వాడు దిష్ట్యా హతః, మన అదృష్టం కొద్దీ నశించాడు, నాశనమైపోయాడు, చచ్చాడు. దేనివల్ల చచ్చాడు? ఆ పాపాత్ముడు. పాపహ కంసః హతః, ఆ పాపాత్ముడైనటువంటి కంసుడు చచ్చాడు. దేనివల్ల? సానుగ స్వేన పాప్మన, వాడు చేసుకున్న పాపాల చేత, వాడు చేసుకున్న కర్మల చేత. స్వేన అంటే తాను చేసుకున్నటువంటి పాప్మన, పాపకర్మల చేత. ఆ పాపకర్మాలు అనుసరించడం వలన, సా అనుగహ, అనుసరించడం వలన. ఇక్కడ సానుగహ అనే పదానికి రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఏంటంటే వాడి కర్మల్ని అనుసరిస్తూ ఈ పాపాత్ముడు హతమైపోయాడని ఒక అర్థం చెప్తే, రెండో అర్థం ఏంటంటే వాడి అనుచరులతో పాటుగా పోతన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో కృష్ణుని మీదకి వచ్చి సంహరిద్దామని ప్రయత్నించినటువంటి వాడి యొక్క అనుచరణతో పాటుగా, వాడి అనుయాయులతో పాటుగా మరణించాడు. పీడ వదిలి యాదవుల యదువంశాల్లో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వాడు నశించాడు అని ఇక్కడి నుంచి మా అబ్బాయి మమ్మల్ని స్మరిస్తున్నట్టు అంటూ ఉద్ధవునితో పలుకుతున్నాడు. అపిస్మరతి నః కృష్ణో మాతరం సుహృద సఖీన్ గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరిం. అపిస్మరతి, స్మరిస్తున్నాడా? నః కృష్ణ, మా కృష్ణుడు. నః అంటే మన యొక్క అనర్థం. మన కృష్ణుడు మమ్మల్ని స్మరిస్తున్నట్టయ్యా. తల్లి అయినటువంటి ఆ యశోదమ్మను కలుస్తున్నాడా? మాతరం, ముందు ఆవిడ్ని అడిగాడు, తండ్రిని అడగల, మమ్మల్ని అనలా. మాతరం, ఆ తల్లిని ఎంత పాపం వెలవెల్లాడిపోతుంది ఆ తల్లి. వెళ్ళినప్పటి దగ్గర నుంచి ఆహారాలు కూడా సరిగ్గా స్వీకరించకుండా ఆ పిల్లల వాడినే స్మరిస్తూ బెంగ పెట్టుకుని కూర్చుంది. ఆ తల్లిని స్మరిస్తున్నాడా? మాతరం సుహృద సఖీ, తన ఆత్మీయుల్ని, స్నేహితుల్ని అందరినీ స్మరిస్తున్నాడా? ఎప్పుడైనా తలుస్తున్నాడా? కాస్త సమయం దొరికినప్పుడన్నా తలుచుకుంటున్నాడా? గోపాన్ వ్రజం, గోపాలకుల్ని, గోపి జనాలందరినీ తలుస్తున్నాడా? వ్రజాన్ని, మన వ్రజాన్ని, ప్రేపలని తలుస్తున్నాడా? ఆత్మనాథం గావో బృందావనం గిరి. ఆత్మనాథం, తన బంధువుల్ని, తన ఆత్మీయుల్ని, గోవులని, బృందావన గిరిని, గోవర్ధన గిరిని మొదలైనటువంటి వాటిని తలుస్తున్నాడా అంటూ పేరును అడిగాడు చూడండి. కాబట్టి కృష్ణుడు తలుచుకుంటున్నాడా? ఎట్లా మర్చిపోతాడండి? అన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెరిగినటువంటి సందర్భంలో మనమే 70 ఏళ్ళు వచ్చినా ఇంకా మన 15 ఏళ్ళు ఎక్కడ పెరిగామో మన పుట్టిల్లే మనం మర్చిపోలేకపోతున్నాం. అట్లాంటిది కృష్ణుడు పైగా ఎంత అద్భుతమైనటువంటి లీలలు, పైగా మనం ఏం ప్రదర్శించాం? మనం ఏ లీల ప్రదర్శించకపోయినా మనం గుర్తు పెట్టుకున్నాం. ఆయన అన్ని లీలలు ప్రదర్శించినటువంటి ఆ వ్రజాన్ని, ఆ వ్రేపల్లని మర్చిపోతాడా? ఎన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలు, ఎన్ని మెమంటోలు, ఎన్ని సర్టిఫికెట్లు అక్కడ కృష్ణ పరమాత్ముడికి. ఎంతమంది దేవతలు. అట్లాంటి భూమి, అందుకే పుణ్యభూమి బృందావనం. అప్యాయాస్యతి గోవిందః స్వజనాన్ సకృదీక్షితుం తర్హి ద్రక్ష్యామ
తద్వక్త్రం సునసం సుస్మితేక్షణం. సుస్మితేక్షణం అంటూ చెప్తున్నాడు. అప్యాయాస్యతి గోవింద. అపి ఆయాస్యతి గోవింద. గోవిందుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడయ్యా మమ్మల్ని చూడటానికి. ఆయాస్యతివా, ఆయాస్యతి అనేది భవిష్యత్ కాలం, వస్తాడా అని అడగటం. అపి ఆయాస్యతి విడతీస్తే తిరిగి వస్తాడా మమ్మల్ని చూడటానికి గోవిందుడు. దేనికోసం వస్తాడు? స్వజనాన్ సకృదీక్షితం. స్వజనాన్ ఈక్షితం. సకృత్ అంటే వెంటనే అని అర్థం, త్వరలో అని అర్థం. అంటే ఒక్కసారన్న సకృత్, ఒక్కసారన్నా మమ్మల్ని చూడటానికి వస్తాడా, వచ్చేట్టున్నాడా తన జనాన్ని చూడటానికి? ఒక్కసారన్నా వస్తే మళ్ళీ ఒక్కసారి ఆ ముఖారవిందాన్ని దర్శించి పావనం తరించిపోతాం. తరిహి ద్రక్ష్యామ. ద్రక్ష్యామ అనేది కూడా భవిష్యత్ కాలం, చూస్తాము. ఒకవేళ వస్తే అప్పుడు మేము చూస్తాం. ఎవరిని చూస్తాడే అంటే తద్వక్త్రం సునసం సుస్మితేక్షణం. ఆయన గనక ఒక్కసారి మళ్ళీ ఆ రేపలలో అడుగు పెడితే బృందావనంలో ఆ పరమాత్మని చూసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది మాకు. అందులో ఆ అద్భుతమైనటువంటి చూపులు, చక్కటి కనుముక్కు తీరు, అందమైనటువంటి ఆ నాసిక, మధురమైనటువంటి చిరునవ్వులు, ఆ ప్రేమతో నిండినటువంటి చూపులు. సుస్మితేక్షణం. స్మిత ఈక్షణం. స్మితము అంటే మందహాసము, ఈక్షణం అంటే చూపులు. అటువంటి ఆ దరహాసాలు, ఆ చూపులు, ఆ చిన్నారి ముఖాన్ని చూసి మళ్ళీ ఆనందించేటువంటి భాగ్యం మాకు దొరుకుతుందా ఉద్ధవ? చెప్పు ఉద్ధవ. ఆయన తలుచుకుంటున్నాడా లేదా, వద్దాం అనుకుంటున్నాడా లేదా అని తపన పడిపోతూ అడిగాడండి తండ్రి నందుడు. ఆ తర్వాత నుంచి స్వామి చేసినటువంటి లీలల్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. ఈ బృందావనంలో, ఈ రేపల్లలో ఆయన చేసినటువంటి లీలలు. దావాగ్నేర్వాత వర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితా దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మన. మమ్మల్ని ఏ విధంగా కాపాడాడు, మా ప్రాణాల్ని రక్షించినటువంటి మహానుభావుడు. ఎన్ని సందర్భాలు, ఒకటే అబ్బబ్బబ్బా కోకొల్లలు. దావాగ్నే, దావాగ్ని నుంచి కాపాడాడు. యమునా తీరంలో వచ్చినటువంటి దావాగ్ని నుంచి కాపాడాడు ఒకసారి. వాత వర్షాచ్చ, గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఆ ఇంద్రుడు కురిపించినటువంటి విపరీతమైనటువంటి వర్షం, వడగళ్ల వాన, ఓ పక్క నుంచి విపరీతమైనటువంటి గాలి దుమారం, వాటి నుంచి కాపాడాడు. వృష సర్పాచ్చ, వృష అంటే వృషభాసురుడి నుంచి కాపాడాడు. సర్పాచ్చ, అఘాసురుడి నుంచి రక్షించాడు. వృషభాసుర అఘాసురుల్ని వాళ్ళని సంహరించి రక్షితా, యాదవుల్ని, గోవుల్ని, గోపాలకుల్ని రక్షించాడు, గోపబాలుల్ని రక్షించాడు. దురత్యయేభ్యో మృత్యుభ్య కృష్ణేన సుమహాత్మన. దురత్యయేభ్య అనేటువంటి పదం అంటే తప్పించుకోలేనటువంటి, అతి క్లిష్టమైనటువంటి, అంటే దాటశక్యము కానటువంటి ఎంతో కష్టకాలం నుంచి, ఆ మృత్యువు నుంచి కృష్ణుడి చేత మేమందరం రక్షించబడ్డాం. మహానుభావుడైనటువంటి ఆ కృష్ణుడి చేత మేమందరం రక్షించబడ్డాం. అదే సామాన్యుడు చేయగలరా? అట్లాంటి కష్టాల నుంచి దాటించడం అనేటువంటిది ఎవరితరం అవుతుంది? ఆయన తప్ప. స్మరతాం కృష్ణ వీర్యాని లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చాంగ సర్వాన శిథిలా క్రియా. ఆ ప్రభువు యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఏవైతే ఉంటాయో, ఆ కృత్యములు, ఆ విలాసమైనటువంటి శోభాయమైనటువంటి క్రీగంటి చూపులు, లీలాపాంగ నిరీక్షితం, అద్భుతమైనటువంటి ఆ క్రీగంటి చూపులు, మనోహరమైనటువంటి చిరునవ్వులు, హసితం భాషితం, చక్కటి మాటలు, అటువంటివన్నీ కూడా మేమందరం నిరంతరం స్మరతాం కృష్ణ వీర్యాణి. ఆ కృష్ణుడు చేసినటువంటి ఘనకార్యాలు, లీలలు అవన్నీ నిత్యము మేము స్మరిస్తూనే ఉన్నాం, మేం మర్చిపోవట్లేదు. అలా కృష్ణుడు ఉన్నాడా అని అడుగుతున్నాడు అక్కడ పరమాత్మ నందుడు. స్మరతాం కృష్ణ వీర్యాణి హసితం భాషితం చ అంగ. ఈ చాంగ అనేది విడిస్తే చా ప్లస్ అంగ. అంగ అంటే ఓ ఉద్వ అని అర్థం. ఆయన మమ్మల్ని స్మరిస్తున్నాడా? సర్వానః శిథిలా క్రియా. కాబట్టి ఆ తన్మయత్వంలో మునిగి ఉన్నప్పుడు మా యొక్క క్రియలు, మేము చేస్తున్నటువంటి పనులు, మొదలైనటువంటి గృహకృత్యాలు అనేటువంటివి ఏవి మాకు ఇంకా గుర్తు రావట్లేదయ్యా. పరమాత్ముడి చేసినటువంటి లీలలు, ఆయన యొక్క ముఖము, ముఖారవిందము, ఆ పద్మము లాంటి, అరవిందం లాంటి ముఖము, ఇవన్నీ తలుచుకుంటుంటే నహ క్రియాహ, మా యొక్క క్రియలన్నీ, మా పనులన్నీ కూడా సర్వా శిథిలాహ,
ఆ గ్రహకృత్యాలన్నీ పక్కన పెట్టేస్తున్నాం. ఎవరికి గుర్తు రావట్లా. ఇవేం మాకు పట్టవు ఇంకా, స్వామి తప్ప. అట్లాంటి ఆ విధంగా మేము కృష్ణుడి యొక్క ధ్యాసలో మునిగి తపించి తరించి తరించిపోతున్నాం, ఆనందించిపోతున్నామయ్యా పరమాత్ముడి చేత అంటూ తన యొక్క ఆనందాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు నందు. ఆ తర్వాత వచ్చే శ్లోకాల్లో తర్వాత ఉద్ధవుడు గోపికలు ఇచ్చేటువంటి సందేశం అవన్నీ చూద్దాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. జై శ్రీరామ్.